నా లాస్ట్ 7 years ఈ స్టాక్ మార్కెట్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని ఒక వాల్యుయబుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు ఇస్తాను. అదేంటంటే మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు 10-20 ఇష్టం ఉన్న మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కానీ అది మీరు ఎంత ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీ పోర్ట్ఫోలియో అంత బ్లీడ్ అవుతూ ఉంటుంది. మనం డైవర్సిఫికేషన్ చేయాలి, కానీ అంతకంటే ఒక పర్టికులర్ నెంబర్ వరకే డైవర్సిఫికేషన్ చేయాలి. దాని తర్వాత మీరు ఏ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా అన్ని మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న స్టాక్స్ అన్ని మ్యాచ్ అవుతాయి. ఫర్ సపోజ్ మీరు హెచ్డిఎఫ్సి అండ్ మోతిలాల్లో ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి, లార్జ్ క్యాప్ అనుకోండి, అందులో 100 స్టాక్స్, ఇందులో 100 స్టాక్స్, ఇవి రెండు మ్యాచ్ అవుతాయి. కాబట్టి మీరు 4 మ్యూచువల్ ఫండ్స్ కంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. అందులో ఒకటి స్మాల్ క్యాప్, సెకండ్ వన్ ఈస్ ఫ్లెక్సీ క్యాప్. ఫ్లెక్సీ క్యాప్లో మనకు లార్జ్ మిడ్ కూడా కవర్ అయిపోతుంది. స్మాల్ క్యాప్లో అన్ని గ్రోత్ స్టాక్స్ ఏవైతే ఉంటాయో అవి ఉంటాయి. ఓన్లీ నేను నిఫ్టీ 50లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే నిఫ్టీ 50కి సంబంధించింది ఈ మూడిట్లలో. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఏదైనా ఒక థిమాటిక్, లైక్ మీరు సోలార్ పైన ఇంట్రెస్ట్ ఉన్నారు, సోలార్ బేస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎనర్జీ సెక్టర్లో మీకు ఇంట్రెస్టెడ్ ఉంది, మీకు అప్కమింగ్ డేస్లో మీకు మంచి గ్రోత్ కనిపిస్తుంది అనుకోండి, అలాంటి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఈ 4 మాత్రమే. బట్ అందులో మేక్ షూర్ ఈ స్టాక్స్ అన్ని కవర్ కాకుండా ఆ మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నాయా లేవా ఒకసారి చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి.